నమస్తే సార్. నమస్కారం అండి. రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూ లండన్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రామ్ చరణ్ గారు డబ్బులు ఇచ్చి ఆ వ్యాక్స్ స్టాచ్యూ పెట్టించుకున్నారు అని చెప్పేసారు. ఈ సన్నాసులకు తెలియంది ఏంటంటే చిరంజీవి గారు గొప్ప కోసం ఎక్కడా డబ్బులు ఖర్చు పెట్టరండి. ఆయన పాపులారిటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఆయన. ఆయన వాస్తవంగా పబ్లిసిటీకి చాలా దూరం సేవా కార్యక్రమాల్లో. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మొన్న అప్పుడు మన కరోనా టైంలో 30 కోట్లు పెట్టి సిలిండర్స్ మన రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలు రెండింటికి పంపించిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకోలేదు, కాకపోతే బయటకు వచ్చింది అంతే. కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్సా లేకపోతే ఇంకొకడా అనేది వీళ్ళు మాట్లాడేది చాలా తప్పుడు మాటలు. ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడడం అంటారు. మరి అల్లు అర్జున్ ఫ్యానా ఇంకోడా బోసడికే వాడు ఎవడైనా కానీ ఖచ్చితంగా అలా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి స్టాచ్యూలు కానీ ఏమైనా పెట్టుకోవాలంటే అభిమానులు పెట్టుకుంటారు. అభిమానుల గుండెల్లోంచి వచ్చినటువంటి ఆ ఆలోచన ప్రకారం పెట్టుకోవాలని ఆలోచనతో పెట్టుకుంటారు తప్ప వీళ్ళు చేయించుకోవాలంటే చాలా స్టాచ్యూలు పెట్టుకోవచ్చు. ఒకటి ఎందుకు పెట్టుకోవాలా? వాస్తవంగా డబ్బు లేని వాళ్ళ అంటే చిరంజీవి గారు. కాబట్టి ఆ మాటలు మాత్రం తగ్గించాలా. ఎందుకంటే రెండు కుటుంబాలు ఒకటే. ఆ రెండు కుటుంబాల మధ్య స్విచ్ పెట్టాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. అప్పుడు ఆ కుటుంబం విడిపోయినందుకు వీడికైనా లాభం వస్తే ఈ మాట్లాడే వ్యక్తి లాభం వస్తే అలాంటి ప్రయత్నాలు చేసినా పర్లేదు. స్టాచ్యూ పెట్టుకునే అవసరం వాళ్ళకి ఏముందండి? అభిమానులు నాకు అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. నేను 3 సాంగ్స్ చేశాను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి. మరి ఎలాగంటే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి చేయించాడంటారా? నా సొంత అభిమానం, నా సొంత డబ్బులు. అలాగే అభిమానులు పెడతారు. ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడకూడదు ఎవరో కూడా. ఆయన స్టాచ్యూ పెట్టే అంత గొప్ప ఆర్టిస్ట్ కాదా? తెలుగు తక్కువ మాటలు సన్నాసి మాటలు కాకపోతే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే సింగపూర్లో పెట్టారు, సింగపూర్ మ్యూజియంలో పెట్టారు చాలా మంది స్టార్స్వి. బట్ ఈయనది మాత్రమే లండన్ మ్యూజియంలో పెట్టారు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అవునమ్మా, అక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు పెట్టుకుంటారు. అంటే సింగపూర్లో పెట్టి అందరూ ఇక్కడ పెట్టుకుంటారంటే డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారా ఇంటికి దంపతీసి? ఇప్పుడు అలా అనుకోవాలి కదా మనం. సింగపూర్లోనే పెట్టించుకోవాలంటే ఆ డబ్బులు ఇస్తే అక్కడ బెటరా, సింగపూర్లో బెటరా? అవన్నీ మాటలు తక్కువ మాటలు మాట్లాడకూడదు. మనం ఒక స్టార్ హీరో గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసి మాట్లాడాలా. వాళ్ళు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, అలాగే చరణ్ బాబు కానీ. కాబట్టి వాళ్ళ గురించి అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు ఆ కుటుంబం. మెగా కుటుంబం. మెగా చిరంజీవి గారు సేవా కార్యక్రమాల్లో ఉద్దండు. మరి చిరంజీవి గారు సేవ చేయమంటేనే కదా ఇప్పుడు ఈవేళ ఇన్ని కార్యక్రమాలు మన రామ్ చరణ్ తేజ్ గారు కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఆయన ఆధ్వర్యంలో పెరిగిన వ్యక్తులే కదా వీళ్ళు. మరి ఈవేళ ఎంత సేవా కార్యక్రమంలో ఉన్నారు. ఆయన స్టాచ్యూ పెట్టడం పక్కన పెడితే ఆయన పెట్ డాగ్ రైమ్ స్టాచ్యూ కూడా పెట్టారు. అదే అతను ఒక లండన్లో పెట్టని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళేటటువంటిది అనేది స్టాచ్యూగా పెట్టారు. వాళ్ళ ఆనందం, వాళ్ళ ఆలోచన, అభిమానుల ఆనందం, వాళ్ళ ఆలోచన ప్రకారం పెట్టారు. కాబట్టి అది సంతోషించదగ్గ విషయం. దానికి కూడా బురద చల్లితే మనం ఏం చెప్పలేం.